నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం శాంతి భద్రతల సమావేశంలో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీడీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ కాపాడటంలో డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించాలి. డయల్ 100 సర్వీసును సక్రమంగా నిర్వహించడం ద్వారా ప్రజలకు భద్రత మరియు సత్వర సహాయం అందించవచ్చు. ఇది అత్యవసర సమయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. డయల్ 100 కాల్స్పై ప్రత్యేక నిఘా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలి అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న బ్లూ కోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బందితో డయల్ 100 కాల్స్పై పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి తీరు జనం మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది అన్నారు. విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పారదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ డయల్ 100 వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, ప్రతి ఫోన్ కాల్ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్ చేస్తారు అన్నారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది అన్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్ సిబ్బంది ముందుండి డయల్ 100 కాల్స్పై తక్షణమే స్పందించాలని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో బ్లూ కోట్స్ సిబ్బంది తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఆకతాయిలు, తాగుబోతులు అనవసరంగా డయల్ 100 కాల్స్ చేస్తే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అని అన్నారు. 100 డయల్ కాల్ని అత్యవసర పరిస్థితిలో మరియు విపత్కర పరిస్థితిలో పోలీసు వారి సహాయం కావాలనుకునేటప్పుడు తప్పని సరిగా వినియోగించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ గారు సిబ్బందికి వివరించడం జరిగిందని అన్నారు. ఈరోజు జిల్లా పోలీసులు, బీసీలు, పెట్రోల్ కార్లు, ఎస్హెచ్ఓస్, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉండే సెక్షన్ ఇన్ఛార్జ్ కానిస్టేబుల్స్ అందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్లో టోటల్గా ఈ నైటు తర్వాత 24 అవర్స్ తిరిగే మా బీసీలు, పెట్రోల్ కార్లు వాటి వర్క్ మీద మనం రివ్యూ చేయడం జరిగింది. 100 డైల్ కాల్స్ మీద చాలా ఇంపార్టెంట్గా అందరికీ మాట్లాడి దాని మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏంటంటే కొన్ని రోజుల నుంచి కొంతమంది నైటు అన్నెసెసరీ ఫోన్ చేస్తున్నారు, తాగి తర్వాత రిపీటెడ్ కాల్స్ ఉంటాయని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 100 డైల్ కాల్ అనేది ఎమర్జెన్సీగా ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే పోలీసు రీచ్ అయ్యింది, అక్కడికి వాళ్ళకి ప్రాబ్లం అటెండ్ అవుతాం. అంతేగాని దాన్ని మీరు వేరే విధంగా పోలీసుతోటి మజాక్ చేసుకుంటూ అవసరం లేకపోయినా పిలుచుడు, తర్వాత రెగ్యులర్గా రోజుకు 2-3 సార్లు కావాలని ఫోన్ చేసి పిలిచడం అనేది కరెక్ట్ కాదు. అట్లా చేస్తే మాత్రం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇంటెన్షన్గా చేసిన వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము. అదేవిధంగా మా అందరూ బీసీలకు, పెట్రోల్ కారు కూడా ఇప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటారు. ఎనీ ఫోన్ కాల్ వస్తే వితిన్ 5 to 10 minutesలో రీచ్ అయ్యే విధంగా ఇప్పుడు మేము సిస్టమ్ తయారు చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.